వైఎస్ఆర్ జిల్లా కాజీపేటలో గొంతు కోసి యువతిని చంపిన ప్రేమోన్మాది వెంకటేష్పై పోలీసులు కాల్పులు జరిపారు. మైదుకూరు నుంచి బద్వేలుకు తరలిస్తుండగా ఇద్దరు కానిస్టేబుళ్లను గాయపరిచి నిందితుడు తప్పించుకునేందుకు ప్రయత్నం చేశాడు. దీంతో పోలీసులు వెంకటేష్పై కాల్పులు జరిపారు. బ్రహ్మంగారి మఠం మండలం జెడ్ కొత్తపల్లి బస్వాపురం టోల్గేట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కాల్పుల్లో గాయపడిన నిందితుడు వెంకటేష్ను కడప రిమ్స్కు తరలించారు. అలాగే నిందితుడి దాడిలో గాయపడిన కానిస్టేబుళ్లకు మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, కార్తీక్, ఏదైతే నిన్న జరిగినటువంటి ఘోరమైనటువంటి సంఘటన ఉందో, ఒక ఇంటర్ పూర్తి చేసినటువంటి విద్యార్థిని మైనర్ బాలికను వెంకటేష్ అనేటువంటి వ్యక్తి ఇంట్లోకి దూరి కొడవలితో గొంతు కోసి చంపినటువంటి పాశవికమైనటువంటి ఇది జరిగినటువంటి నేపథ్యంలో ఈరోజు అతన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అదుపులోకి తీసుకొని నిన్న రాత్రి అతన్ని పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నటువంటి సమయంలో ఏదైతే బసాపురం అనేటటువంటి చెక్ పోస్ట్ వద్ద, బ్రహ్మంగారి మఠం బసాపురం చెక్ పోస్ట్ వద్ద అతను పోలీసుల మీద దాడి చేసి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో అతను పట్టుకునేటువంటి క్రమంలో అతని మీద కాల్పులు జరిపినప్పుడు కాలుకి ఏదైతే బుల్లెట్ తగిలినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ బుల్లెట్ తగిలడంతో అతన్ని ఇమ్మీడియట్గా అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసులు కూడా ఇద్దరికి గాయాలైనటువంటి పరిస్థితి. ఈ ఇద్దరిని కూడా మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పుడు ఎవరైతే నిందితుడు వెంకటేష్ ఉన్నాడో, బుల్లెట్ గాయమైనటువంటి వ్యక్తికి కడప రిమ్స్ మనం చూస్తున్నాము. రిమ్స్ హాస్పిటల్ క్యాజువాలిటీలో అతనికి చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే నిందితుడు ఇక్కడే ఉన్నాడు. అదేవిధంగా నిన్న జరిగినటువంటి మనం అందరం కూడా చూసాము. పెద్ద ఎత్తున ఒక ఉపెన్లాగా గ్రామస్తులందరూ, బంధువులందరూ కూడా కాజీపేటలో దాదాపు 4-5 గంటల పాటు హైవేని రాస్తారోకో చేసి దిగ్బంధించినటువంటి పరిస్థితి ఉంది. నిందితుడిని ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాలని చెప్పి అదేవిధంగా ఎస్పీ కానీ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. నిందితుడికి తగిన శిక్ష పడేలా తాము చేస్తామని చెప్పేసి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దాదాపు 5 గంటల తర్వాత వాళ్ళు ఆందోళన విరమించారు. ఇప్పుడు నిందితురాలు ఎవరైతే ఉన్నారో, బాధితురాలు మృతి చెందినటువంటి బాలిక మృతదేహం కడప రిమ్స్ ఆసుపత్రిలో ఉంది. ఇప్పుడు ఈ రోజు ఆమెకు పోస్ట్ మార్టం నిర్వహించేటువంటి అవకాశం అయితే ఉంది. నిన్న ఫిర్యాదు తండ్రి నేరుగా కాజీపేట పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. ఆ ఫిర్యాదును అందుకొని ఇప్పుడు ఈ రోజు పోస్ట్ మార్టం కొనసాగేటువంటి అవకాశం అయితే ఉంది. ఇప్పుడు మరోవైపు ఎవరైతే నిందితులు, ఇంకొక నిందితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, ప్రవీణ్ అనేటువంటి వ్యక్తిని అని చెప్పి కూడా చెప్తున్నారు. అంటే సంఘటన జరిగినప్పుడు ఇద్దరు ఎవరైతే బాలిక ఇంట్లోకి వెళ్ళారు ఎవరు లేని సమయంలో అనేది సమాచారం ఉంది. దాంతో ప్రవీణ్ అనేటువంటి వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు అనేటువంటి సమాచారం అయితే మనకు అందుతుంది. ప్రస్తుతానికైతే వెంకటేష్ పోలీసుల అదుపులో ఉన్నాడు. అతను కడప రిమ్స్లో బుల్లెట్ తగిలి చికిత్స పొందుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కార్తీక్. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.